బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసినేని చిన్ని అలాగే ఎమ్మెల్యే కొలికపూడి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని ఇటు కొలికపూడికి అలాగే కేసినేని చిన్నికి పార్టీ నుంచి పిలుపు వచ్చింది. చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి తీవ్ర ఆరోపణలు చేశారు. సో ఇటు తిరువురు టికెట్ కోసం రూపాయలు 5 కోట్లు అడిగారని చెప్పేసి ఆరోపిస్తున్నారు కొలికపూడి. కొలికపూడి వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ టికెట్ ఇస్తేనే గెలిచారని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన ఎమ్మెల్యే కొలికపూడి సాయంత్రం 4 గంటలకు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు కేసినేని చిన్ని కూడా రాబోతున్నారు. సో ఒక రకంగా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు ఏదైతే బహిరంగంగా చేసుకున్నారో దానికి సీఎం చంద్రబాబు కూడా బహిరంగంగానే అందరికీ గుర్తు చేస్తున్నాడు. పార్టీ టికెట్ ఇస్తేనే మీరందరూ గెలిచారు అని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో క్రమశిక్షణ కమిటీని కలవడానికి ప్రస్తుతానికి ఎమ్మెల్యే కొలికపూడి చేరుకున్నారు. సో సాయంత్రం 4 గంటలకి కేసినేని చిన్ని కూడా క్రమశిక్షణ కమిటీకి చేరుకోబోతున్నారని చెప్పి తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే మరి ఈ కథకి ఈ రసవత్తరమైన ఒక కథ అనుకోవాలా, లేకపోతే విమర్శలు ఒకరిపై ఒకరు పరస్పరం చేసుకున్నారు, దీనికి ఎండ్ కార్డ్ పడబోతుందా ఏంటి అనేది వేచి చూడాలి. మరి ఇటు ఎవరిపై అయినా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, ఎవరిపై అయినా వేటు పడే అవకాశం ఉందా ఏంటి అనేది ఒకసారి చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ ఉన్నారు, ఏపీ ఇన్పుట్ ఎడిటర్. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇటు సీటుకు ఒక ఎమ్మెల్యే సీటుకు సంబంధించి టికెట్కి సంబంధించి 5 కోట్లు తీసుకున్నారు, అడిగారు అని చెప్పేసి ఇటు కొలికపూడి విమర్శిస్తున్నాడు. దాంట్లో ఎంత వాస్తవం ఉంది? కళ్యాణ్, కొలికపూడి తర్వాత చిన్ని వీళ్ళిద్దరి మధ్య వరుసగా ఈ మధ్య కాలంలో వరుసగా 2-3 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన, ఒకరి మీద ఒకరు ఆరోపణలు, దీని మీద పార్టీ సీరియస్ గా కావడం, ఆ తర్వాత తుఫాన్ రావడం, తుఫాన్ తర్వాత చంద్రబాబు యూకే వెళ్ళడం. సో ఈ నేపథ్యంలోనే నిన్న యూకే వెళ్తున్న సమయంలోనే చంద్రబాబు పార్టీ నేతలకు సీరియస్ గా ఒకటైతే చెప్పారు. క్రమశిక్షణ సంఘం ముందు వీళ్ళు వచ్చి వివరణ తీసుకోండి, ఇద్దరిని పిలవండి అని చెప్పి నేను అమెరికా యుఎస్ నుంచి యూకే నుంచి వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతానని చెప్పి చంద్రబాబు చెప్పిన ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 11 గంటలకి కొలికపూడి శ్రీనివాస్ హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకి ఎంపీ నాని హాజరవుతారు. అయితే ఏం జరగబోతుంది, తప్పు ఎవరిది, ఎవరు ఏంటి అనే దాని మీద కంటే కూడా ముఖ్యంగా చంద్రబాబు ఇరువురి వాదనల వాళ్ళు మాట్లాడిన తీరు పట్ల వ్యవహరిస్తున్న తీరు మీద మాత్రం కొత్త అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎవరికైనా ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ టికెట్లు ఇస్తేనే, పార్టీ టికెట్ ఇస్తేనే వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. కాబట్టి అది మైండ్ లో పెట్టుకుని ఆ గీత దాటకూడదు అనేది నిన్న మాట్లాడిన పరిస్థితి. అయితే ఈరోజు ఇప్పటికే కొలికపూడి పార్టీ ఆఫీస్ కి చేరారు. పార్టీ ఆఫీస్ లో క్రమశిక్షణ కమిటీ ముందు వరలరామయ్య, తర్వాత అనురాధ, వీళ్ళందరూ కమిటీ సభ్యులు వాళ్ళ ముందు ఈయనకి హాజరైన పరిస్థితి అయితే ఉంది. ఏం జరుగుతుంది ఇంకా బయటికి రాలేదు. అయితే ఈ రోజు అతని మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా లేదా అనే దాని మీద ఇంకా చర్చ రాలేదు. అది ఇప్పుడల్లా అయ్యే కాదు. ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు కూడా ఇప్పుడు కొలికపూడి వాదన అయిన తర్వాత సాయంత్రం కేసినేని చిన్ని వాదనలు కూడా వినాల్సిన పరిస్థితి అయితే ఉంది. చిన్ని వాదనలు వినిన తర్వాతనే 2 వైపుల వాదనలు తీసుకున్న తర్వాత వాళ్ళ రిపోర్ట్ ని ముఖ్యమంత్రి దగ్గరికి చేర్పిస్తారు. ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి శ్రీనివాస్ అయితే పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. క్రమశిక్షణ చర్య కమిటీ ముందు ఆయన హాజరైన పరిస్థితి అయితే ఉంది. సత్య కృష్ణమోహన్, జనరల్గా టీడీపీ పార్టీలో ఒక ప్రోటోకాల్ అంటూ పాటిస్తారు. ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా ఏదైనా విమర్శలు చేయడానికి కూడా అవకాశం ఉండదు. అలా చేయకుండా ఉండాలని పార్టీలో రూల్స్ కానీ లేకపోతే అవన్నీ ఫాలో చేస్తుంటారు కదా. మరి గతంలో కానీ లేకపోతే ఇప్పుడు చేసిన విమర్శలని పార్టీ సీరియస్గా తీసుకునే అవకాశం ఉందా? ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? బేసిక్ గా కళ్యాణ్, ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది. ఒక సామాజిక పరంగా కావచ్చు, లేకపోతే ఇంకో రకంగా కొలికపూడి మీద యాక్షన్ తీసుకుంటారా అనేది ఒక ప్రశ్న. లేదు, ఎంపీ తప్పు చేస్తుంటే ఎంపీ సామాజిక వర్గ పరంగా కావచ్చు, ఎంపీకి ఉన్న బ్యాక్ ఎండ్ కావచ్చు, ఎవరి పట్ల ఎటువంటి ఇష్యూ తీసుకుంటారు అనేది కొంత చర్చకు వస్తే
ఇక్కడ ఎవరి మీద కూడా చర్యలు ఉండకపోవచ్చు అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. కొంత అంత ఉండొచ్చు, కాకపోతే ఇద్దరితో మాట్లాడతారు. ఈసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. బహుశా ఎటువంటి పరిస్థితుల్లో ఇద్దరికి ఇబ్బంది కలగకుండా, అంటే ఇద్దరిని పిలిచి కమిటీ పార్టీ నష్టపోకుండా, ముందు పార్టీ నష్టపోకూడదు, పార్టీ నష్ట కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి. గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. నిజంగానే తిరువూరు టికెట్ లో ఒకవేళ అక్కడ ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తే ఆ బై ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా బై ఎలక్షన్ అంటే చాలా దూరం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పార్టీ బై ఎలక్షన్ సిద్ధంగా ఉందా లేదా, దాని తర్వాత జరిగే పరిణామాలు ఒక పెద్ద సిరీస్, అందులో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మీద అంత డైరెక్ట్ గా క్రమశిక్షణ కమిటీ చర్య తీసుకుంటుందా అనే ఉద్దేశం కూడా ఉంది. అటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు అనేది మనకి అర్థమవుతుంది. బహుశా సాయంత్రం వరకు అయితే వేచి చూడాలి కళ్యాణ్. ఎటువంటి కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి కొన్ని నష్టం జరిగే ఈక్వేషన్స్ ఉన్నాయి, కొన్ని లాభం జరిగే ఈక్వేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని పార్టీ తీసుకెళ్ళి, అందులో ముఖ్యంగా సీఎం గారు లేరు. చంద్రబాబు ఆల్మోస్ట్ ఆయన యూకేలో ఉన్న సమయంలో అటువంటి డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేయరు. ముఖ్యమంత్రి వచ్చేంత వరకు కూడా దీనికి సంబంధించి మాట్లాడే ఆగుతారనేది కొంచెం స్పష్టంగా తెలుస్తోంది కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే తిరువురు టికెట్ కోసం రూపాయలు 5 కోట్లు అడిగారని కొలికపూడి ఆరోపిస్తున్నారు కేసినేని చిన్నిపై. ఇటు కేసినేని చిన్ని అలాగే కొలికపూడి, ఇటు సైక్లోన్ ముంతాకి ముందు నుంచే ఈ వివాదం మొదలైంది. అప్పటి నుంచే పరస్పరం ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. బహిరంగంగానే ఈ విమర్శలు జరుగుతున్న సమయంలో మొత్తానికైతే సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై స్పందించారు. ఇద్దరికి పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం వల్లే మీరు గెలిచారని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఒక వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే కొలికపూడి క్రమశిక్షణ కమిటీ ముందుకి ఇవాళ చేరుకున్నారు. అలాగే సాయంత్రం కేసినేని చిన్ని ఇటు ఎమ్మెల్యే వర్షన్ అలాగే ఎంపీ వర్షన్ రెండు విన్న తర్వాత ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. కానీ సస్పెన్షన్ చేసే అవకాశం లేకపోవచ్చు. ఎందుకు అనంటే దానికి సంబంధించి ఎంతో కొంత పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి డెసిషన్ తీసుకోకుండా వీళ్ళకి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఇలాంటి స్టేట్మెంట్స్ జరగకుండా ఉండేలా చూసుకునే పరిస్థితులే ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనిపై మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇటు కొలికపూడి చేసిన ఆరోపణలలో నిజం ఉందా? మీరు కొలికపూడిని సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే కేసినేని చిన్నిని సపోర్ట్ చేస్తున్నారా? ఎవరిది తప్పెవరిది అనుకుంటున్నారు అనే దానిపై కూడా ఆర్టీవీ పోల్లో కూడా పాల్గొనండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో కింద వ్యక్తపరచండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.